హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం జనవరి 8 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లోని క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూద్దాము. భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ శక్తితో నడిచే రైలు గురించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. లాస్ట్ క్లాస్లో మనము డిస్కస్ చేసాము. హర్యానాలోని జింద్ నుంచి సోనిపట్ వరకు ఇండియా యొక్క మొట్టమొదటి హైడ్రోజన్ ట్రైన్ ఫైనల్ స్టేజ్ ట్రయల్ రన్స్ అనేవి జరుగుతూ ఉన్నాయని, భవిష్యత్తులో దీనిని వీలైనంత త్వరగా పూర్తి స్థాయి వినియోగంలోకి తీసుకురావడానికి అన్ని రకాల టెస్ట్స్ కండక్ట్ చేస్తున్నారు అని. సో ఆ కంటెక్స్ట్లో ఇక్కడ ఈ క్వశ్చన్ ఫ్రేమ్ చేశానండి. 2 స్టేట్మెంట్స్ని ఇచ్చాను. కరెక్ట్ స్టేట్మెంట్స్ని ఐడెంటిఫై చేద్దాం. స్టేట్మెంట్ 1 చూడండి. హైడ్రోజన్ రైలు విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ని ఉపయోగిస్తుంది మరియు కేవలం నీటి ఆవిరి మాత్రమే ప్రత్యక్ష ఉద్గారంగా ఉంటుంది. అంటే ఓన్లీ వాటర్ వేపర్ మాత్రమే డైరెక్ట్ ఎమిషన్గా ఉంటుంది అనేది ఇక్కడ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. లాస్ట్ క్లాస్లో మనం చూసాము టెక్నికల్ ఫీచర్స్లో హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ని ఉపయోగిస్తారు అని. సో ఈ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్లో ఓన్లీ వాటర్ వేపర్ మాత్రమే బై ప్రోడక్ట్గా వస్తుంది అనేది కూడా మనము డిస్కస్ చేయడం జరిగింది. సో మనకి స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్ అవుతుంది అండి. అలానే సెకండ్ 1 చూడండి. దీనిని భారతీయ రైల్వేల హెరిటేజ్ కోసం హైడ్రోజన్ కార్యక్రమం కింద అభివృద్ధి చేస్తున్నారు. ఈ పాయింట్ గురించి కూడా మనము డిస్కస్ చేయడం జరిగింది. కీ ఇనిషియేటివ్స్ అండ్ గోల్స్లో భాగంగా హైడ్రోజన్ ఫర్ హెరిటేజ్ అనే కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. డిప్లాయ్ 35 ట్రైన్స్ ఆన్ హిల్లీ రూట్స్. ఎస్పెషల్లీ పర్వతీయ ప్రాంతాలు, పర్యాటక ప్రాంతాలలో ఈ హైడ్రోజన్ ట్రైన్స్ని డిప్లాయ్ చేయాలి అని, తద్వారా పర్యావరణ పరంగా సెన్సిటివ్ జోన్స్ ఎస్పెషల్లీ ఈ హిల్లీ ఏరియాస్లో ఈ పొల్యూషన్ని కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ హైడ్రోజన్ ఫర్ హెరిటేజ్ అనే కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. అందులో భాగంగానే ఈ హైడ్రోజన్ ట్రైన్స్ని అభివృద్ధి చేశారు. సో సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్టేనండి. ఆన్సర్ ఏమవుతుంది? సి. బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్ స్టేట్మెంట్స్ ఇక్కడ. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. జనాభా లెక్కల సేకరణలో స్వీయ గణన నమోదుకు అవకాశం. అంటే నెక్స్ట్ కమింగ్ సెన్సస్లో స్వీయ గణన సెల్ఫ్ అసెస్మెంట్కి కూడా అవకాశం కల్పించనున్నారు అని ఇక్కడ ఇవ్వడం మనం చూడవచ్చు. ఏప్రిల్ 1 నుంచి గృహాల జాబితా తయారీ, కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్ వెల్లడి. సెన్సస్ ఆఫ్ ఇండియా 2027కి సంబంధించి కేంద్ర హోంశాఖ ఇటీవల ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. అందులోని కీలక అంశాలు ఇప్పుడు చూద్దాం. దేశవ్యాప్తంగా జనాభా లెక్కల సేకరణ 2027కు చురుగ్గా సన్నాహాలు జరుగుతున్నాయి. దీనిలో భాగంగా తొలి దశలో ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో గృహాలు, నిర్మాణాల జాబితాల తయారీ, వాటి నమోదు ప్రక్రియను చేపడతారు అని కేంద్ర హోంశాఖ ఇటీవల విడుదల చేసిన నోటిఫికేషన్లో వెల్లడించింది. తొలుత 30 రోజుల పాటు అన్ని గృహాలు, నిర్మాణాల జాబితాను తయారు చేస్తారు. అనంతరం ప్రతి ఇంటికి వెళ్లి ఏ తరహా నిర్మాణం, వంటగది, స్నానాల గది తదితర సదుపాయాల వివరాలను నమోదు చేస్తారు. ఈ దఫా కొత్తగా స్వీయ గణన నమోదు అవకాశాన్ని కల్పిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఏప్రిల్ 1న తొలి దశ ప్రారంభానికి 15 రోజుల ముందుగా దీనిని చేపడతారు అని రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా మరియు జనగణన కమిషనర్ పేర్కొనడం ఇక్కడ చూడవచ్చు. ఇందుకోసం ఆన్లైన్ పోర్టల్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ దఫా జనగణన పూర్తిగా డిజిటల్ విధానంలో ఫోన్ యాప్ల ద్వారా జరగనున్న విషయం తెలిసిందే. సో సెన్సస్ ఆఫ్ ఇండియా 2027కి సంబంధించిన సన్నాహకాలు ప్రారంభమయ్యాయి. దీనికి సంబంధించిన కీ డీటెయిల్స్ కూడా ఇక్కడ చూద్దాము అండి. కేబినెట్ కూడా ఇటీవల 11,718.24 కోట్ల రూపాయలను అప్రూవ్ చేయడం జరిగింది. ఈ సెన్సస్ ప్రక్రియ 2 దశలలో జరగనుంది అండి. ఫస్ట్ ఫేజ్లో హౌస్ లిస్టింగ్ అండ్ హౌసింగ్ సెన్సస్ ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ 2026లో ఇది జరుగుతుంది. సో ఇప్పుడే చెప్పుకున్న మనము గృహాలకి సంబంధించిన సమాచారాన్ని లిస్ట్ అవుట్ చేస్తారు. అండ్ ఏ రకమైన గృహము, అందులో వంటగది, స్నానాల గది, ఇవన్నిటి గురించి సమాచారాన్ని సేకరిస్తారు. ఇక సెకండ్ ఫేజ్లో పాపులేషన్ ఎన్యూమరేషన్ అంటే జనగణన అనేది సెకండ్ ఫేజ్లో జరుగుతుంది. ఇది 2027 ఫిబ్రవరి నుంచి మొదలవుతుంది. ఇట్ విల్ ఆల్సో క్యాప్చర్ క్యాస్ట్ డేటా ఎలక్ట్రానికల్లీ ఇన్ సెకండ్ ఫేజ్, దట్ ఈస్ పాపులేషన్ ఎన్యూమరేషన్. పాపులేషన్ ఎన్యూమరేషన్లో జనగణనతో పాటు ఈ దఫా కుల గణనను కూడా చేపడుతూ ఉండడం విశేషం. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే బ్యూటీ ఆఫ్ లడాక్ అండ్ స్నో బౌండ్ నాన్ సింక్రోనస్ ఏరియాస్ ఆఫ్ యూనియన్ టెరిటరీ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ స్టేట్స్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్ అండ్ ఉత్తరాఖండ్
ఈ రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో పాపులేషన్ ఎన్యూమరేషన్ అనేది సెప్టెంబర్ 2026లోనే ప్రారంభమవుతుంది. ఎందుకంటే రెగ్యులర్ ఫేజ్లో చేపట్టినప్పుడు ఈ ప్రాంతంలో మంచు కురిసే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి దేశంలోని మిగిలిన రాష్ట్రాల కంటే ముందస్తుగానే ఈ ప్రాంతాలలో ఈ సెన్సస్ ప్రక్రియ అనేది చేపడతారు. అలానే ఈ ప్రక్రియ కోసం అంటే ఓవరాల్ సెన్సస్ ప్రక్రియ కోసం సుమారు 30 లక్షల మంది ఫీల్డ్ ఫంక్షనరీస్ని ఇక్కడ డిప్లాయ్ చేయనున్నారు. యూజ్ ఆఫ్ మొబైల్ యాప్ ఫర్ డేటా కలెక్షన్ అండ్ ద సెంట్రల్ పోర్టల్ ఫర్ మానిటరింగ్ పర్పస్ విల్ ఎన్ష్యూర్ బెటర్ క్వాలిటీ డేటా. పూర్తి స్థాయిలో డిజిటల్ విధానంలో మొబైల్ యాప్స్ ద్వారా ఈ డేటాని సేకరిస్తారు అండ్ ఓవరాల్ మానిటరింగ్ పర్పస్ కోసం ఒక సెంట్రల్ పోర్టల్ని ఏర్పాటు చేయనున్నారు. అలానే సెన్సస్ యాజ్ ఏ సర్వీస్ అంటే భవిష్యత్తులో ఈ సెన్సస్ ప్రక్రియ ద్వారా సేకరించిన డేటాను వివిధ మినిస్ట్రీలు మరియు ఇతర విభాగాలతో పంచుకుని ఏ క్లీన్, మిషన్ రీడబుల్ అండ్ యాక్షనబుల్ ఫార్మాట్లో ఈ డేటా డెలివరీ ద్వారా అన్ని రకాల ప్రజలకు ఉపయోగకరంగా దీనిని తీర్చిదిద్దనున్నారు. ఇది ఒక సర్వీస్గా దీనిని మార్చనున్నారు. సో ఇది సెన్సస్ ఆఫ్ ఇండియా 2027కి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ అండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. రెండో దశ సర్లో 6.5 కోట్ల ఓట్లు తొలగింపు. సర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ని ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం చేపడుతూ ఉంది. మొదటి దశలో బీహార్లో ఈ ప్రక్రియను చేపట్టిన ఈసీఐ రెండవ దశలో 9 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో ఈ సర్ ప్రక్రియను చేపట్టింది. దీనికి సంబంధించిన రీసెంట్ అప్డేట్స్ గురించి ఇప్పుడు చూద్దామండి. రెండవ దశ ఓటరు జాబితా ప్రత్యేక ముమ్మర సవరణలో భాగంగా 9 రాష్ట్రాలు 3 కేంద్రపాలిత ప్రాంతాలలో నిర్వహిస్తున్న కసరత్తు ఫలితంగా ఎన్నికల సంఘం మొత్తం 6.5 కోట్ల మంది ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించింది. ఈ మేరకు ముసాయిదా ఓటరు జాబితాలు అంటే డ్రాఫ్ట్ ఓటర్ లిస్టులను ప్రచురించింది. సర్ రెండవ దశ కసరత్తు నిర్వహించడానికి ముందు 12 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలలో మొత్తం 50.90 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. తాజా ముసాయిదా ఓటర్ జాబితాలో మొత్తం ఓటర్ల సంఖ్య 44.40 లక్షలకు తగ్గింది. అంటే సుమారుగా 6.5 కోట్ల మంది ఇక్కడ ఓటరు జాబితా నుంచి తొలగించబడ్డారు. తొలగించిన ఓటర్ల పేర్లను అందుబాటులో లేని, మరో చోటుకు మారిన, మరణించిన లేదా డూప్లికేట్ అయిన జాబితాలోకి చేర్చారు. అంటే ఎయిదర్ డెత్ అయి ఉండాలి, లేదా పర్మనెంట్ మైగ్రేషన్ అయి ఉండాలి, లేదా ఈ వెరిఫికేషన్ ప్రక్రియకి అందుబాటులో లేకపోవడం కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఈ విధంగా వివిధ జాబితాలలో ఈ 6.5 కోట్ల మంది ఓటర్లను చేర్చడం జరిగింది. ఇక రాష్ట్రాల వారీగా మనం చూస్తే ఉత్తరప్రదేశ్లో మొత్తం 15.44 లక్షల మంది ఓటర్లకు గాను 2.89 లక్షల మందిని ముసాయిదా జాబితా నుంచి మినహాయించారు. మరణాలు, శాశ్వత వలసలు, బహుళ రిజిస్ట్రేషన్లు ఈ పరిస్థితికి కారణమని ఈసీ అధికారి తెలిపారు. అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీపులు, ఛత్తీస్గఢ్, గోవా, గుజరాత్, కేరళ, మధ్యప్రదేశ్, పుదుచేరి, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్లో నవంబర్ 4న రెండవ దశ సర్ ప్రారంభమైన ప్రక్రియ తెలిసిందే. సో ఇందులో ఇప్పుడు సుమారు 6.5 కోట్ల మందికి జాబితా నుంచి తొలగించడం జరిగింది. అలానే వెస్ట్ బెంగాల్లో నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో ఒక ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. బెంగాల్లో సర్లో భాగంగా నోబెల్ బహుమతి గ్రహీత ప్రసిద్ధ ఆర్థికవేత్త అమర్త్య సేన్కు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. ఆయన ఇంటి వద్ద ఈ నెల 16న విచారణ జరపనున్నట్లు పేర్కొంది. అయితే ఈ విషయం పొలిటిసైజ్ అవ్వడంతో ప్రొఫెసర్ అమర్త్య సేన్కు నోటీసు మాత్రమే జారీ చేశాం, ఆయన ఓటరు నమోదు పత్రంలో కొన్ని తప్పిదాలు ఉన్నాయని బెంగాల్ ముఖ్య ఎన్నికల అధికారి వివరించారు. సో బెంగాల్ సీఈఓ ఈ పరిణామం గురించి స్పందించడము, కేవలం విచారణ మాత్రమే నిర్వహిస్తున్నామని చెప్పడం ఇక్కడ చూడవచ్చు. అండ్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్కి సంబంధించి మనము అసలు ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎందుకు చేపడతారు, ఓటర్ లిస్ట్ క్లీనప్, అర్హులు అందరికీ ఓటు హక్కుని కల్పించడంతో పాటు అనర్హులను వేరివేత కూడా ఈ ఇంటెన్సివ్ రివిజన్స్లో ప్రత్యేకంగా చూడవచ్చు అండి. ఈ క్లీనప్ ప్రక్రియ 4 రకాలుగా ఉంటుంది. 1 ఇంటెన్సివ్ రివిజన్, 2 సమ్మరీ రివిజన్, 3 పార్షియల్లీ ఇంటెన్సివ్ అండ్ సమ్మరీ, 4వది స్పెషల్ రివిజన్. సో ఇప్పుడు భారతదేశంలో అనేక రాష్ట్రాలలో ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది నిర్వహిస్తున్నారు. ఇంటెన్సివ్ రివిజన్ అంటే ఏంటి? ఫ్రెష్ ఎలక్టోరల్ రోల్స్ ప్రిపేర్డ్ ఫ్రమ్ స్క్రాచ్ విత్ 100% డోర్ టు డోర్ వెరిఫికేషన్. ఇక సమ్మరీ రివిజన్ అంటే ఇది యాన్యువల్ ప్రాసెస్, ప్రతి ఏటా నిర్వహించే ప్రక్రియ. అప్డేట్స్ మేడ్ బేస్డ్ ఆన్ క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ వితౌట్ ఫీల్డ్ వెరిఫికేషన్. అంటే కొత్తగా నమోదు చేసుకోవాలనుకునే వారు ఫామ్స్ని సబ్మిట్ చేయడము, అలానే ఏవైనా డెత్ కేసెస్ ఉన్నప్పుడు అబ్జెక్షన్స్ వస్తే వాటిని వెరిఫై చేసుకుని ఆ ప్రక్రియలో ఓటు హక్కులను తొలగించడం అంటే కన్ఫర్మ్ చేసుకుని డెత్ని. సో ఇలాగా
ఫీల్డ్ వెరిఫికేషన్ లేకుండానే క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ ఆధారంగా ఇక్కడ అప్డేట్ చేస్తూ ఉంటారు. ఇక పార్షియల్లీ ఇంటెన్సివ్ అండ్ సమ్మరీలో ఇది మిక్స్డ్ అప్రోచ్. ఎగ్జిస్టింగ్ రోల్స్ పబ్లిష్డ్ ఇన్ డ్రాఫ్ట్ వైల్ ఆఫీసర్స్ కండక్ట్ హౌస్ హోల్డ్ వెరిఫికేషన్. అంటే పూర్తి స్థాయిలో ఇది జరగకపోయినా మనకి ఒక పార్షియల్ మిక్స్డ్ అప్రోచ్లో దీనిని చూడవచ్చు. ఇక ఇప్పుడు జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే డన్ వెన్ రొటీన్ అప్డేట్స్ ఆర్ డీమ్డ్ ఇన్సఫిషియంట్ కెన్ బి అటాచ్డ్ టు అదర్ మెథడ్స్. అంటే ఈ మిగిలిన ప్రక్రియలన్నీ కూడా పూర్తి స్థాయిలో జరగడం లేదు, దీనివలన ఉపయోగం లేదు అని భావించినప్పుడు ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరుగుతుంది. డోర్ టు డోర్ క్యాంపెయిన్స్ జరుగుతాయి. అండ్ ప్రత్యేకంగా ప్రతి ఒక్క ఓటర్ను కూడా ఎగ్జిస్టింగ్ అండ్ న్యూ అందరినీ కూడా పరిశీలించి, అలానే డెత్, మైగ్రేషన్, మల్టిపుల్ ఎంట్రీస్ ఇవన్నీ కూడా పరిశీలించి ఓటరు జాబితాను అప్డేట్ చేస్తారు. ఇది ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియకు సంబంధించి, అలానే సెకండ్ ఫేజ్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ గురించి కూడా మనం ఇక్కడ చూసాము. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. దేశ వృద్ధి రేటు 7.4%. 2025-26పై ప్రభుత్వ తొలి ముందస్తు అంచనా. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఆర్థిక వ్యవస్థ మనదే. ఈ ఆర్టికల్ ఇటీవల గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క MOSPI మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ భారతదేశం యొక్క వృద్ధి రేటును అంచనా వేయడం జరిగింది. ఇది ప్రభుత్వం యొక్క తొలి ముందస్తు అంచనా. సో దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ మరియు గణాంకాలు ఇప్పుడు చూద్దాం. అమెరికా అధిక టారిఫ్లు ఇబ్బంది పెడుతూ ఉన్న, అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ అనిశ్చితులు ఉన్న ప్రపంచంలోనే అత్యంత వేగవంత ఆర్థిక వ్యవస్థగా మన దేశం కొనసాగనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7.4% వృద్ధి రేటు నమోదవుతుంది అన్న తాజా అంచనాలు ఇందుకు నేపథ్యం. గణాంకాలు, పథకాల అమలు మంత్రిత్వ శాఖ MOSPI విడుదల చేసిన తొలి ముందస్తు అంచనాల ప్రకారం 2025-26లో వృద్ధి రేటు RBI అంచనా వేసిన 7.3% కంటే, ప్రభుత్వ ప్రాథమిక అంచనా అయిన 6.3 నుంచి 6.8% కంటే మెరుగ్గా నమోదైంది. అంటే సుమారు 7.4%గా MOSPI నమోదు చేయడం ఇక్కడ చూడవచ్చు. గత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 6.5%గానే ఉంది. అయితే 7.4% ఉండవచ్చు అనేది అంచనా. రియల్గా ఎంత ఉండవచ్చు అనేది మనము భవిష్యత్తులో తెలుస్తుంది. MOSPI యొక్క తాజా అంచనాల ప్రకారం 2024-25తో పోలిస్తే తయారీ రంగ వృద్ధి రేటు 4.5% నుంచి 7%కి మెరుగుపడవచ్చు. సేవల రంగ వృద్ధి 7.2% నుంచి 9.1%కి చేరవచ్చు. ఇక వ్యవసాయ అనుబంధ రంగాలలో వృద్ధి 3.1%కి మాత్రమే పరిమితం కానుంది. ఇలా 3 సెక్టార్స్ గురించి కూడా మనం ఇక్కడ చూడవచ్చు అండి. సెక్టార్ వైజ్ గ్రోత్ రేట్ ఏ విధంగా ఉంది అనేది కూడా MOSPI ప్రొజెక్షన్ ఇచ్చింది. ఇక 2026-27లో 6.8%గా భారతదేశ వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7.3%గా వచ్చే ఆర్థిక సంవత్సరంలో 6.8%గా నమోదు కావచ్చు అని గోల్డ్ మ్యాన్ సాష్ అంచనా వేసింది. వచ్చే 3, 6, 12 నెలలలో డాలర్తో పోలిస్తే రూపాయి మారకపు విలువ 89.5, 91 కంటే పైబడి స్థాయికి చేరవచ్చు అని పేర్కొంది. ఇవన్నీ కూడా ఇండియన్ ఎకానమీ యొక్క గ్రోత్ ప్రొజెక్షన్స్ అండి. అలానే MOSPI ఎలాగ డిస్కస్ చేసాం కాబట్టి రీసెంట్ డెవలప్మెంట్ గురించి కూడా మనము ఆల్రెడీ చెప్పుకున్నాము. MOSPI యొక్క లోగోని ఇటీవల చేంజ్ చేయడం జరిగింది. ఈ న్యూ లోగో ఏదైతే ఉందో డేటా ఫర్ డెవలప్మెంట్ అనే ట్యాగ్ లైన్తో దీనిని డిజైన్ చేశారు. ద న్యూ విజువల్ ఐడెంటిటీ ఆఫ్ MOSPI అండర్స్కోర్స్ ద క్రిటికల్ రోల్ ఆఫ్ డేటా ఇన్ షేపింగ్ పాలసీ అండ్ స్ట్రెంథనింగ్ గవర్నెన్స్ ఇన్ అలైన్మెంట్ విత్ ద విజన్ ఆఫ్ డేటా ఫర్ డెవలప్మెంట్. అండ్ ఇందులో వివిధ సింబల్స్ని కూడా ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది. ద రూపీ సింబల్. ఈ రూపీ సింబల్ అనేది హైలైట్స్ ద రోల్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఇన్ ఎకనామిక్ ప్లానింగ్. ఎకనామిక్ ప్లానింగ్లో ఈ స్టాటిస్టిక్స్ గణాంకాల యొక్క పాత్ర గురించి ఇది తెలియజేస్తుంది. అండ్ అప్వర్డ్ గ్రోత్ బార్, ఏదైతే ఈ అప్వర్డ్ గ్రోత్ బార్ ఉందో స్ట్రెంథనింగ్ ఇండియాస్ డేటా ఎకోసిస్టమ్ అండ్ ఎకనామిక్ ప్రోగ్రెస్. అండ్ నెంబర్స్ అండ్ సింబల్స్ ఏవైతే ఇక్కడ ఉన్నాయో ఇవన్నీ కూడా రిఫ్లెక్ట్ మోడర్న్ డేటా అండ్ స్టాటిస్టికల్ సైన్స్. అండ్ ద అశోక్ చక్ర, ఈ అశోక్ చక్ర ఏదైతే ఉందో రిప్రజెంట్స్ ట్రూత్ అండ్ రైటిషియస్నెస్ అండ్ ఇండికేట్స్ ట్రాన్స్పరెన్సీ అండ్ గుడ్ గవర్నెన్స్. సో ఇలాగా ఈ MOSPI యొక్క నూతన లోగో డిజైన్లోని వివిధ అంశాలు కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ అండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. నౌక రాజేసిన అగ్గి. ఈ ఆర్టికల్ రీసెంట్ నార్త్ అట్లాంటిక్ రీజియన్ డెవలప్మెంట్స్ గురించి వివరిస్తూ ఉంది. ఇందులోని కీలక డీటెయిల్స్ మరియు అప్డేట్స్ గురించి ఇప్పుడు చూద్దాం. రష్యా జెండాతో వెళ్తున్న చమురు నౌకను బ్రిటన్ సహకారంతో అమెరికా స్వాధీనం చేసుకోవడం భౌగోళిక రాజకీయాలలో పెను దుమారాన్ని రేపుతోంది.
వెనిజులా చమురు ఎగుమతులపై అమెరికా ఆంక్షలు కొనసాగిస్తున్న తరుణంలో ఈ పరిణామం చోటు చేసుకోవడం అమెరికా రష్యాల మధ్య ఉద్రిక్తతలకు కారణమవుతుంది. ఈ నౌకపై వివాదం దేనికి, అందులో ఏం తరలిస్తున్నారు అనేవి ఆసక్తికర అంశాలు. ఈ నౌక పేరు మ్యారినెరా, అసలు పేరు బెల్లా 1. యాక్చువల్గా చాలా ఏళ్లుగా అమెరికా వెనిజులాలో షాడో షిప్ ఆపరేషన్స్ జరుగుతున్నాయని, వాటి కదలికలపై నిఘా పెంచాల్సిన అవసరం ఉంది అని తరచుగా చెప్తూ ఉంది. సో ఈ కంటెక్స్లో ఈ షాడో నౌకలను పట్టుకునేందుకు అమెరికా సేనలు ప్రయత్నిస్తూ ఉన్నాయి. అయితే దానికి తుప్పు పట్టిన రంగును వేయడంతో పాటు రష్యా పతాకాన్ని తగిలించడం, రష్యా రిజిస్ట్రేషన్ జత చేశారు. కొత్త రూపురేఖలు సంతరించుకున్నప్పటికీ రష్యా జెండాతో నడుస్తున్న ఈ ట్యాంకర్ నౌక అమెరికా బలగాల నుంచి తప్పించుకోలేకపోయింది. అంటే వెనిజులా నుంచే ఇవి వెళ్తూ ఉన్నా కూడా రష్యా ఫ్లాగ్ ఉపయోగించుకుని అక్కడ నౌకలు ప్రయాణిస్తూ ఉండడం చూడవచ్చు. నిజానికి అందులో చమురు లేదు అని రష్యా వాదిస్తూ ఉంది. పశ్చిమాసియాలోని హెజ్బొల్లా తదితర మిలిటెంట్ గ్రూపులకు ఆయుధాలను చేరవేయడానికి ఈ నౌకను వాడుతున్నారు అని అమెరికా ఆరోపిస్తుంది. అమెరికా ఏం చెప్తుంది, వెనిజులాలో షాడో షిప్స్గా రష్యా ఈ ప్రాంతంలో తన వాణిజ్యాన్ని కొనసాగిస్తూ ఉంది అని, ఇక్కడ వెనిజులా మీద ఆంక్షలు ఉన్నప్పటికీ చమురును ఇలాగ డిస్గైజ్డ్గా తరలిస్తున్నారు అని అమెరికా ఆరోపణలు చేస్తూ ఉంటే రష్యా ఏం చెప్తుంది, అందులో చమురు ఏమీ లేదు అని, అది మానవకైనని రష్యా చెప్తుంది. అయితే ఇంటర్నేషనల్ లాస్ ప్రకారం ఇలా ఇంటర్నేషనల్ వాటర్స్లో ఇది అమెరికా యొక్క సార్వభౌమాధికారంలోకి రాదు. ఇంటర్నేషనల్ వాటర్స్లో ఒక దేశం యొక్క జెండాతో ఉన్న నౌకను క్యాప్చర్ చేయడం అనేది తీవ్ర ఉల్లంఘనలలోకి వస్తుంది. కాబట్టి ఇది భవిష్యత్తులో ఏ విధమైన టర్న్ తీసుకుంటుంది అనేది చూద్దాం. ఈ కంటెక్స్ట్లో మనకి అన్క్లాస్ గురించి కూడా ఇంపార్టెంట్ అండి. ద యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్స్ ఆన్ ద లాస్ ఆఫ్ ద సీ అన్క్లాస్ అని పిలుస్తారు. దీనిని adopted in 1982, an international treaty adopted in 1982 defines rights and responsibilities of nations regarding use of the world's oceans, provides a legal framework for marine and maritime activities. అంటే ప్రపంచ దేశాలు సముద్ర జలాలను ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనేది ఈ చట్టాలలో పొందుపరిచారు. ముఖ్యంగా ఇవి సముద్ర జలాలను కొన్ని జోన్స్గా విభజించాయి. జోన్స్లో టెరిటోరియల్ సీ అప్ టు 12 నాటికల్ మైల్స్, ఒక దేశం యొక్క సరిహద్దు నుంచి 12 నాటికల్ మైల్స్ వరకు ఉంటే టెరిటోరియల్ సీ అంటారు. అప్ టు 24 నాటికల్ మైల్స్ ఉంటే దానిని కంటిగ్యూయస్ జోన్ అని పిలుస్తారు. అప్ టు 200 నాటికల్ మైల్స్ ఉంటే ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అని పిలుస్తారు. అండ్ 200 నాటికల్ మైల్స్ అబవ్ ఉంటే హై సీస్, కాంటినెంటల్ షెల్ఫ్ హై సీస్ అని పిలుస్తారు. సో ఈ హై సీస్లో అంతర్జాతీయ చట్టాలు ఉంటాయి. అండ్ టెరిటోరియల్ సీ అనేది ఒక దేశం యొక్క సార్వభౌమాధికారంలోకి వస్తుంది. ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అంటే ఆ దేశం అందులో ఎకనామిక్ యాక్టివిటీస్కి అవకాశం ఉంటుంది. ఆ దేశం పూర్తి స్థాయిలో ఆర్థిక కార్యకలాపాలను నిర్వహించుకోవచ్చు. అయితే ఈ హై సీస్లో మాత్రం ఒక దేశం అంతర్జాతీయ చట్టాలను గౌరవిస్తూ మాత్రమే అక్కడ చర్యలను చేపట్టాలి. ఇప్పుడు అమెరికా ఆ చట్టాలను ఉల్లంఘించినట్లయింది. కాబట్టి ఇక్కడ ఫ్యూచర్లో ఏం జరుగుతుంది అనేది చూడాలి. దీనిలో కీ ప్రొవిజన్స్ చూడండి. ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్, సావరిన్ రైట్స్ అవర్ రిసోర్సెస్, ప్రొటెక్షన్ ఆఫ్ మెరైన్ ఎన్విరాన్మెంట్, సైంటిఫిక్ రీసెర్చ్ రైట్స్, ఇవన్నీ కూడా ఇందులో మనము చూడవచ్చు. ఇక డిస్ప్యూట్ సెటిల్మెంట్ గురించి చూస్తే టేకెన్ టు దట్ ఇంటర్నేషనల్ ట్రిబ్యునల్ ఫర్ ద లా ఆఫ్ ద సీ, ఆర్బిట్రేషన్ ప్రాసెస్ అనేది ఇక్కడ జరుగుతుంది. సో ఇక్కడ ఇప్పుడు అమెరికాని ఈ ఆర్బిట్రేషన్ ప్రక్రియకి లాగుతారో లేదో చూడాలి. సో ఇది అన్క్లాస్కి సంబంధించి. అలానే రీసెంట్ డెవలప్మెంట్స్ ఇన్ నార్త్ అట్లాంటిక్ రీజియన్. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. గ్రీన్లాండ్ స్వాధీనానికి సైనిక చర్యకు వెనకాడబోం, అమెరికా స్పష్టీకరణ, రూబియోతో చర్చలకు సిద్ధమైన డెన్మార్క్ మరియు గ్రీన్లాండ్. వెనిజులా అధ్యక్షుడిని క్యాప్చర్ చేసుకున్న తర్వాత డొనాల్డ్ ట్రంప్ మరొక కీలక ప్రకటనను చేశారు. ఎలాగైనా సరే మేము గ్రీన్లాండ్ని చేజిక్కించుకుంటామని ఆయన ప్రకటించడం చూడవచ్చు. సో దానికి సంబంధించి ఇందులోని కీలక అంశాలను ఇప్పుడు చూద్దాము. గ్రీన్లాండ్ను స్వాధీనం చేసుకోవడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని, సైనిక చర్య ఆప్షన్ను పక్కన పెట్టలేదు అని అమెరికా స్పష్టం చేసింది. గ్రీన్లాండ్ను స్వాధీనం చేసుకోవడం అనేది జాతీయ భద్రతా దృష్ట్యా అమెరికాకు అత్యంత ముఖ్యమని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేస్తున్నారు. దీని ద్వారా ఆర్కిటిక్ ప్రాంతంలోని శత్రువులను అడ్డుకోవచ్చని ఆయన భావిస్తున్నారు. దీనికోసం ఉన్న అనేక అవకాశాలపై అధ్యక్షుడు, ఆయన బృందం చర్చిస్తున్నారు. యాక్చువల్గా గ్రీన్లాండ్ని మనం చూస్తే ఇది సంపూర్ణ స్వాతంత్ర్యం కలిగిన దేశం కాదు. చాలా వ్యవహారాలు తమ ఓన్గా ఇది నిర్వహిస్తున్న విదేశీ వ్యవహారాలు, రక్షణ వంటివి డెన్మార్క్ ఆధీనంలో ఉంటాయి. అయితే ఇటీవల ఈ ప్రాంతంలో చైనా మరియు రష్యా యొక్క షిప్స్ తరచూ కనిపిస్తున్నాయని, అండ్ ఈ ప్రాంతం ఇక్కడ అమెరికాకి అత్యంత కీలకమని అమెరికా భావిస్తూ ఉంది. సో ఇది అలస్కా ప్రాంతం అండ్ యునైటెడ్ స్టేట్స్కి చాలా దగ్గరగా ఉన్న నేపథ్యంలో ఇది తమ జాతీయ భద్రతకు సంబంధించిన విషయం కాబట్టి గ్రీన్లాండ్ను మేము చేజిక్కించుకుంటాము అని
అమెరికా ప్రకటిస్తూ ఉంది. అయితే నిజంగానే ఇది కేవలం సెక్యూరిటీ రీజన్స్తోనే అని అంటే కాదు. యాక్చువల్గా వెనిజులా విషయంలో ఆయిల్ ఫ్యాక్టర్ రీజన్ అయితే, ఈ గ్రీన్లాండ్ విషయంలో రేర్ ఎర్త్ మినరల్స్ ఇక్కడ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ రేర్ ఎర్త్ మినరల్స్ గురించి అమెరికా ఈ గ్రీన్లాండ్ని చేజిక్కించుకోవాలని భావిస్తుంది అనేది నిపుణుల అంచనా. అదేవిధంగా గ్రీన్లాండ్ చాలా ఎక్కువ పెద్ద మొత్తంలో 80% మంచుతో కప్పబడి ఉంటుంది. అండ్ భవిష్యత్తులో ఈ గ్లోబల్ వార్మింగ్ కారణంగా మంచు కరిగి మరిన్ని మినరల్స్ నిక్షేపాలు ఇవన్నీ బయటపడే అవకాశం ఉంది. కాబట్టి ఈ గ్రీన్లాండ్ని చేజిక్కించుకోవాలని ట్రంప్ భావిస్తున్నారు. ఇక్కడ పాపులేషన్ కూడా చాలా తక్కువేనండి, 57,000 వరకు ఉంటారు. అండ్ 80% మంచుతో కప్పబడి ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలో డెన్మార్క్ మరియు గ్రీన్లాండ్ అమెరికాతో చర్చలకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించాయి. అయితే వెనిజులా ఆపరేషన్ సక్సెస్ అయిన తర్వాత, ఈ దాడి తర్వాత గ్రీన్లాండ్ స్వాధీనంపై ట్రంప్ ప్రకటన చేయడం అంతర్జాతీయంగా చర్చకు దారితీసింది. ఈ విషయంలో ఐరోపా దేశాలు తనకు మద్దతు ఇస్తూ అన్నాయని ఆయన పేర్కొనడం గమనార్హం. అయితే ఐరోపా మాత్రం చాలా స్పష్టంగా దీన్ని ఖండించడం మనం చూడవచ్చు. ఒకవేళ గ్రీన్లాండ్ మీద సైనిక చర్య చేపడితే నాటో కూటమి విచ్ఛిన్నమవుతుంది అని కూడా ఐరోపా దేశ ప్రతినిధులు హెచ్చరించారు. సో ఇది గ్రీన్లాండ్కి సంబంధించిన రీసెంట్ డెవలప్మెంట్స్ అండి. ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంపార్టెంట్ వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ని చూడండి. ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ రిలీజ్డ్ 55 రేర్ అండ్ వాల్యుబుల్ లిటరరీ వర్క్స్ రిప్రజెంటింగ్ ద కంట్రీస్ 5 క్లాసికల్ లాంగ్వేజెస్ ఆన్ 6th January 2026. 55 రేర్ మరియు వాల్యుబుల్ లిటరరీ వర్క్స్ సాహిత్య గ్రంథాలను ఇటీవల ధర్మేంద్ర ప్రధాన్ గారు రిలీజ్ చేయడం జరిగింది. ఇవి తమిళ్ మరియు తెలుగు, మలయాళం, కన్నడ, ఒడిశా భాషలకు చెందినవి. ద బుక్స్ హ్యావ్ బీన్ పబ్లిష్డ్ బై ద సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్. ద మినిస్టర్ ఆల్సో రిలీజ్డ్ 13 books along with a తిరుక్కురాల్ సైన్ లాంగ్వేజ్ సిరీస్ బై ద సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్లాసికల్ తమిళ్. నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్ చూడండి. ఇండియన్ రైల్వేస్ హ్యాస్ బికమ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్స్టెన్సివ్లీ ఎలక్ట్రిఫైడ్ రైల్ సిస్టమ్స్ ఇన్ ద వరల్డ్. నియర్లీ ఆల్ ఆఫ్ ఇండియాస్ 70,000 రూట్ కిలోమీటర్ బ్రాడ్ గేజ్ నెట్వర్క్ ఈజ్ నౌ పవర్డ్ బై ఎలక్ట్రిసిటీ. Till 2025 November, over 99% of its entire network was already electrified, marking a major milestone. సో భారతీయ రైల్వే ఒక అరుదైన ఘనతను సాధించింది అండి. ఆల్మోస్ట్ మొత్తం కూడా విద్యుదీకరణను సాధించి ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఎలక్ట్రిఫైడ్ రైల్ సిస్టమ్గా చరిత్రలో నిలిచింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్ చూడండి. ఇండియాస్ ఫార్మసిటికల్ ఎక్స్పోర్ట్స్ $30.47 బిలియన్ చేరుకున్నాయి 2024-25 ఫైనాన్షియల్ ఇయర్లో. అండ్ లాస్ట్ ఇయర్తో పోలిస్తే 9.4% వృద్ధి నమోదు చేసింది అనేది ఇక్కడ చూడవచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్ చూడండి. దుబాయ్ విల్ హోస్ట్ ద 3rd ఇంటర్నేషనల్ ఆయుష్ కాన్ఫరెన్స్ అండ్ ఎగ్జిబిషన్ ఫ్రమ్ February 15 to 17, 2026 ఎట్ దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్. సో 3వ అంతర్జాతీయ ఆయుష్ సమావేశాన్ని దుబాయ్లో నిర్వహించనున్నారు. ప్లేసెస్ ఇన్ ద న్యూస్లో ఇది ఇంపార్టెంట్ అండి. సో ఇవి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ వన్ లైనర్ కరెంట్ అఫైర్స్. ఈరోజు క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూడండి. అన్క్లాస్కి సంబంధించి ఇక్కడ 4 స్టేట్మెంట్స్ని ఇచ్చానండి. ఈరోజు UNCLOS గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ని ఫ్రేమ్ చేశాను. ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి. కరెక్ట్ ఆప్షన్ ఐడెంటిఫై చేసి ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.